హలో ఆల్ నేను మీ రచన శృంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈ వారం చిన్న సినిమాలే రిలీజ్ అయినాయి. అయితే ఈ చిన్న సినిమాల్లో ఈ 3 సినిమాలు మాత్రం కొంత బజ్‌నైతే పొందే. ఫస్ట్‌దొచ్చి 'రాజు వెడ్స్ రాంబాయ్'. హీరో, హీరోయిన్‌లు ఎవరికీ తెలియకపోయినా డైరెక్టర్ కూడా ఫస్ట్ టైమ్ తీసిన సినిమా అయినప్పటికీ కూడా వేరే మృదుల ప్రమోషన్స్ వల్ల ముందుకొచ్చిన సినిమా ఇది. ఇంకొక సినిమా 'అల్లరి నరేష్' పేరు వల్లే తప్ప ఆ సినిమాకి అంత బజ్ రాలేదు. 'అల్లరి నరేష్' ఆల్‌మోస్ట్ రోల్స్ చేసిన 12 రైల్వే కాలనీ. ఇంకొకటి ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినటువంటి ప్రియదర్శి 'ప్రేమంటే' సినిమా. సో ఈ 3 సినిమాలు ఎలా ఉన్నాయి? మూడిట్లో ఏదన్నా సరే ప్రేక్షకులతో కనెక్ట్ అయిందా? ఎందుకంటే మూడిటికి కూడా రికార్డు స్థాయి కలెక్షన్స్ అయితే రాలేదు కాబట్టి, ఈ సినిమాలు ఎలా ఉన్నాయన్న విషయాల గురించి మనతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడడానికి ఇద్దరు గెస్టులు ఉన్నారు. ఫస్ట్ భరద్వాజ గారు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్, అలాగే సూర్యప్రకాష్ జోషిలా గారు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్. సో ముందు భరద్వాజ గారు మీతో మొదలు పెడదాం. ఈ 3 సినిమాలు కూడా నార్మల్ ఆడియన్స్ తో కనెక్ట్ అయ్యే స్టోరీస్ తో ఉన్నాయా? మీకు ఎలా అనిపించింది? ఈ వారం వచ్చిన 3 సినిమాలు మీకు బాగున్నాయి అనిపించినాయా? అంటే అల్లరి నరేష్ గారి సినిమా క్లైమాక్స్ కోసం తీసినటువంటి సినిమా లాగా అనిపించింది అది. అంటే ఏమీ లేదు ఆ సినిమాలో, గందరగోళం తప్ప ఏమీ కనిపించలేదు. ప్రేక్షకుల సహనానికి ఒక రకంగా పరీక్ష పెడుతూ కొన్ని సన్నివేశాలు ఏవో అనుకుని వాటి మధ్యలో ఒక లైన్ ఏదో అల్లుకున్నారు. ఏది కూడా కొత్తగా అనిపించలేదు. ఆ సినిమా కోసం ఎంచుకున్న ఏ ఎలిమెంటు కొత్తగా అనిపించలేదు. తర్వాత ప్రేమంటే అనే సినిమాలో మనకి కార్యేషు మంత్రి ఇవన్నీ చెప్తారు కదా, అలా హీరో గారు అంటే భర్త అడుగుజాడల్ని అర్థం చేసుకుని నడిచేటువంటి ఒక భార్య లాంటి పాత్ర ఒకటి క్రియేట్ చేశారు. ఎనర్జెటిక్ గా ఉంది, చాలా ఎనర్జెటిక్ గా ఉంది, తన పెర్ఫార్మెన్స్ బాగుంది. అలా తన మీద నడిచినటువంటి సినిమా అది. అలాగే మూడో సినిమా రాజు వెట్స్ రాంబాయ్ అనేటువంటి సినిమా. అది ఒక డిఫరెంట్ ఏరియా, అంటే ఊరి ప్రేమ కథలు, గ్రామీణ ప్రేమ కథలు మనం చూసాం. అయితే ఇది గ్రామాలకి వెలివాడలలో జరిగినటువంటి ఒక ప్రేమ కథని చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన, డైరెక్టర్ సాయి. ఒక ప్రేమ కథ, అది కూడా దాదాపు కొన్ని నా ఉద్దేశం. ఓకే, సో ఓవరాల్ గా మంచి ఒక బేసిక్ బ్రీఫ్ ఇచ్చారు. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు. మళ్ళీ డీటెయిల్డ్ గా డిస్కషన్ చేద్దాం. సూర్యప్రకాష్ గారు మీరు చెప్పండి. భరద్వాజ్ గారు వచ్చేసి 3 సినిమాలకి ఒక అల్లరి నరేష్ సినిమా తప్ప మిగిలిన 2 సినిమాలకు కొంచెం మంచి మార్కులు ఇచ్చారు. ఓవరాల్ గా రిలీజ్ అయిన సినిమాల గురించి మీరేమనుకుంటున్నారు? నిజానికి నేను ప్రేమంటే సినిమా చూడలేదండి, ప్రియదర్శిది. కాకపోతే ట్రేడ్ లో దానికి కూడా పెద్ద బజ్ ఏం లేదు, ఓపెనింగ్స్ కూడా ఏం లేదని విన్నాను. మనకి భరద్వాజ్ గారు చెప్పినట్టుగా ఈ 2 సినిమాలు కూడా, అంటే రాజు వెడ్స్ రాంబాయి, నెక్స్ట్ మన అల్లరి నరేష్ గారిది రైల్వే కాలనీ సినిమా, 2 కూడా క్లైమాక్స్ ని బేస్ చేసుకుని, అంటే క్లైమాక్స్ లో వచ్చే ఒక ట్విస్ట్ కానీ లేకపోతే ఒక ఎండింగ్, ఎమోషనల్ ఎండింగ్. రాజు వెడ్స్ రాంబాయి అయితే ఎమోషనల్ ఎండింగ్, దీంట్లో తనకు వచ్చిన ట్విస్ట్, దీన్ని బేస్ చేసుకుని కథలు. అంటే క్లైమాక్స్ ని వీళ్ళు ముందు రాసుకుని దాన్ని తగినట్టుగా సినిమా అంతటిని కూడా మోల్డ్ చేసుకుని అక్కడ దాకా కూడా లాగాలని చెప్పి చేసిన ప్రయత్నం అండి. దాంతో 2 కొంచెం ఆ జర్నీ ఇబ్బందికరంగా అనిపించింది, ఎందుకంటే క్లైమాక్స్ కోసమే సినిమాకి వెళ్ళాం కాబట్టి. అదే ఇక అల్లరి నరేష్ సినిమా, ఇక నిజంగా దాంతో అల్లరి నరేష్ సినిమాతో పోలిస్తే కనుక మీకు ఈ సినిమానే కొద్దిగా బెస్ట్. రాజు వెడ్స్ రాంబాయ్ బాగానే ఉన్నట్లు లెక్క. ఇంకోటి కూడా ఏంటంటే మనకి ఈ తెలంగాణ నేపథ్యం, తెలంగాణలోనే తెలంగాణ స్లాంగ్. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి మొత్తం తెలంగాణ నేపథ్యం నడుస్తుంటుంది కదా, ఈ ఖమ్మం బార్డర్లో జరుగుతుంటుంది కదా మొత్తం. అదేవిధంగా ఇది కూడా, ఈ సినిమా కూడా తెలంగాణ స్లాంగ్ అల్లరి నరేష్ మాట్లాడుతూ ఉంటాడు, వరంగల్లో రైల్వే కాలనీలో జరుగుతుంటుంది. అదొక గమ్మత్తైన ఎక్స్పీరియన్స్. అంటే ఒకేసారి రిలీజ్ అయిన సినిమాలు ఒకే క్లైమాక్స్ మీద డిపెండ్ అయిన కథలతో రావటం, అదేవిధంగా ఓ రకమైనటువంటి తెలంగాణ స్లాంగ్నే వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయడం అనేది ఓ రకంగా మంచి విషయం. ఈ క్లైమాక్స్ మీద బేస్ అయ్యి కథలు రాసుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం. అంటే ఈ 2 సినిమాల మనం విశ్లేషణకు వస్తే కనుక అదే. మనం ఇంకా ఇంకోటి ఏంటంటే, మనకు 3 సినిమాలే అని చెప్పారు. నిజానికి 3 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాగానే మనకు 4వ సినిమా ఒకటి సింహం లాంటి సినిమా రిలీజ్ అయింది. అది మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కొదమ సింహం రిలీజు. నిజానికి దానికే బాగా బజ్ ఉంది, దాని గురించే జనాలు మాట్లాడుతున్నారు. దానికి మంచి ఓపెనింగ్స్ ఉన్నాయి, అది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే క్వాలిటీ కూడా చాలా బాగా మంచి క్వాలిటీతో రిలీజ్ చేశారు, దాని గురించి మాట్లాడుతున్నారు.
అదే ఒక రీ రిలీజ్ సినిమా కొత్త ఫ్రెష్ సినిమాలతో పోటీ పడడం అనేది ఇక్కడ ఆసక్తికరమైన విషయం అండి. మళ్ళీ రీ రిలీజ్ చివరిలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఉన్న సినిమాల గురించి. మీరందరూ కూడా నిజమే, ఓపెనింగ్స్ పరంగా చూస్తే అదే సక్సెస్. కాకపోతే ఇక్కడ ఇంకొకటి, ఈ ఉన్న 2 సినిమాల వరకే మనము లిమిట్ అయి మాట్లాడుకున్నా, కంపేర్ టు వేణుగుడుగల వేణుగుడు విరాట పరం ఇది పక్కన పెడితే, ఇదే అనిల్ విశ్వనాథ్ ఎప్పుడైతే పొలిమేరా చేశాడో, పొలిమేరా 1 అయిన తర్వాత పొలిమేరా 2 ఎంత వెయిట్ చేశారంటే, ఈవెన్ ముందు బుక్ చేసుకోవడానికి కూడా థియేటర్ లో చాలా ఆతృత చూపించారు. అది మామూలు హిట్ కాదు పొలిమేరా 2. అందులో ఓటీటీలో రిలీజ్ అయిన హిట్ అది. దాంట్లో నా స్పెషాలిటీ ఏంటంటే అది ఓటీటీలో హిట్ అయింది. అసలు సెకండ్ పార్ట్ థియేటర్ కోసం అందరూ మామూలుగా ఎదురు చూడలేదు. టికెట్స్ కూడా ఫుల్ బుక్ అయిన క్రమంలో అల్లరి నరేష్ సినిమాకి బజ్ లేకపోయినా పొలిమేరా సినిమా ఓటీటీలో హిట్ అయ్యి అంత బజ్ తెచ్చుకున్న డైరెక్టర్ తీసినప్పుడు అట్లీస్ట్ ఎందుకు బజ్ రాలేదు? ఆ పొలిమేరా డైరెక్టర్ వరకు ఎందుకు బజ్ రాలేదు? ఆ యాంగిల్ లో దీన్ని ఎలా చూడాలి? ఇంకోటి ఏంటంటే, మీరు డైరెక్టర్ ఆయన కాదండి. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే, సినిమాలో ట్విస్ట్ లాగానే దీనికి విశ్వనాథ్ గారు కాదు డైరెక్టర్, ఆయన షో రన్నర్. దానికి వేణుగుడుగుల గారు ఎలాగా షో రన్నర్ ఆ సినిమాకి, రాజు వెడ్స్ రాంబాయికి, అదేవిధంగా దీనికి కూడా విశ్వనాథ్ గారు షో రన్నరు. వీళ్ళు హైలైట్ అవడం అంటే ఇటు మన వేణుగుడుగుల గారు కానీ విశ్వనాథ్ గారు కానీ వాళ్ళిద్దరు కూడా హైలైట్ అవడం మూలంగా నిజానికి ఈ డైరెక్టర్లు ఎవరో మనకి ఎవరో వాళ్ళ గురించి మాట్లాడకపోవడం మూలంగా వాళ్ళే డైరెక్టర్లు అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ దానికి డైరెక్టర్ వేరండి, ఆ డైరెక్టర్ వేరు. అదే కాబట్టి ఆ షో రన్నరే కేవలం. సూర్యప్రకాష్ గారు ఇంకొకటి, అట్లీస్ట్ కొన్ని ఆ యాంగిల్ లో చూసినా మీరు అనుకున్నట్లు అదే అనుకున్నారు, డైరెక్టర్ కాదు. వేణుగుడుగుల ఫేస్ షో రన్నర్ గా వర్క్ అయినప్పుడు అనిల్ విశ్వనాథ్ ఫేస్ ఎందుకు రన్ అవ్వలేదు? అట్లీస్ట్ డైరెక్టర్ అవడానికి ఆయన ముందు వచ్చి చెప్పారు కదా. అక్కడే ఉందండి. ఏంటంటే ప్రమోషన్స్ వేణుగుడుగుల గారు చాలా తెలివితేటలుగా చాలా బాగా ప్లాన్ చేసి ప్రమోషన్స్ అవి బాగా చేశారండి. వెనకాల బన్నీవాస్ గారు అని, అదేవిధంగా వంశీ గారు ప్రొడ్యూసర్, సినిమా ప్రొడ్యూసర్ వంశీ గారు, వీళ్ళందరూ కూడా ఆ సినిమాకి ప్రమోట్ చేయడం జరిగిందండి. అదేవిధంగా రూరల్ లవ్ స్టోరీ, తెలంగాణ లవ్ స్టోరీ, క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. మొదటి నుంచి కూడా మనకు అదే విషయం చెప్తూ వచ్చారు. అలాగే ట్రైలర్ కూడా బాగా క్లిక్ అయింది, రాజు వెడ్స్ రాంబాయి. ఇవన్నీ సినిమాకి బస్ తీసుకురావడం జరిగిందండి. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి విశ్వనాథ్ గారు పొలిమేరా 2 లాగా ఈ ట్రైలర్ లేదు. ఫస్ట్ థింగ్ అల్లరి నరేష్ సినిమా లాగానూ లేదు, అదేవిధంగా ఆయన పొలిమేరా 2 లాగా లేదు. ఎందుకంటే అప్పటిదాకా సినిమా ఎవరు చూడలేదు కదా. ట్రైలర్ చూస్తే మనం ఏదో చూస్తే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. దాంతో ఫస్ట్ ట్రైలరే మీకు బస్ తీసుకురాలేదు, ట్రైలర్ బాగోలేదు. దాంతో ఎప్పుడైతే మీ ట్రైలర్ బాగోలేదు, దాని డైరెక్టర్ ఎవరో విశ్వనాథ్ గారా లేకపోతే ఇంకోళ్ళు అని మాట్లాడుకునేలా రాలా, అంత బజ్ దాన్ని క్రియేట్ కాలేదండి. ఇంకోటి వాళ్ళ ప్రమోషన్స్ కూడా అంత వేవరింగ్గా చేయలేదు, ఓకే అన్నట్టుగా చేశారు. దాని ప్రమోషన్స్ ఇంకా బాగా చేస్తుంటే కనుక ఖచ్చితంగా దానికి ఓపెనింగ్స్ జనం వాళ్ళు మాట్లాడుకునేవారు. సినిమా ఎలా ఉందనే దాన్ని బట్టి రిజల్ట్ ఆధారపడి ఉంటుంది, కానీ ఓపెనింగ్స్ అయితే వచ్చేవి. అదండి ఇక్కడ జరుగుతున్న విషయం. ఈ 2 సినిమాలకి ప్రేమంటే సినిమా పక్కన పెడదాం, అది అసలు చాలా మంది కన్సిడర్ కూడా చేయట్లేదు కాబట్టి ఈ 2 సినిమాల వరకు తీసుకుందాం. రాజు వెడ్స్ రాంబాయి కావచ్చు, ఇది 12 రైల్వే కాలనీ కావచ్చు, దీనికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. 2 తెలంగాణ దాంట్లో తీయడం ఒకటి, 2 రియల్ బేస్డ్ అని చెప్పడం ఒకటి. దాంట్లో ఫిక్షన్ యాడ్ చేశారు అంతే సెకండరీ విషయం. కొంత రియల్ ఇన్సిడెంట్స్ విషయం అయిన క్రమంలో ఫస్ట్ ది మాక్సిమం లవ్ స్టోరీ, మేబీ లో వచ్చేది ఒక ట్విస్ట్, కానీ సెకండ్ ది ఆల్మోస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ప్రకారం, జోనర్ చెప్పడం ప్రకారం దాంట్లో ఆ థ్రిల్లింగ్ ఉందా లేదా సెకండరీ. సాధారణ ప్రేక్షకులు థ్రిల్లర్ కి ఎక్కువ అట్రాక్ట్ అవ్వడము, థ్రిల్లర్ స్టోరీ ఇంకొక సినిమా అంత కాంపిటీషన్ ఉన్నప్పుడు థ్రిల్లర్ ఖచ్చితంగా నిలుస్తుంది. మరి థ్రిల్లర్ జోనర్ లో ఉండి కూడా అల్లరి నరేష్ లాంటి పెద్ద ఫేస్ ఉండి కొంచెం బాగా యాక్ట్ చేస్తాడు, బచ్చలమల్లి రవి లాంటిది కావచ్చు, ఏదన్నా కావచ్చు, అది కూడా ఎందుకు మైనస్ అయింది సినిమా? అంటే నిజానికి థ్రిల్లర్కి లవ్ స్టోరీకి పోటీ పెడితే లవ్ స్టోరీని నెగ్గుతుందండి. ఎప్పుడు కూడా లవ్ స్టోరీ వైపు మొగ్గు చూపెడతారు యూత్ అంతా కూడా. అదే కాబట్టి మనం థ్రిల్లర్ వైపు థ్రిల్లర్ చూసేది ఎక్కడంటే మనకి ఓటీటీలో చూస్తారు తప్పించి థియేటర్. సూర్యప్రకాష్ గారు ఒకటి, థ్రిల్లర్ అంటే మిగిలిన డైరెక్టర్స్ తీస్తే వేరు. నేను అనుకున్నట్లే అందరూ చాలా మంది రాసేటప్పుడు కూడా కొంత రివ్యూవర్స్ పొలిమేరా సిరీస్ నుంచి వచ్చిందనే రాశారు చాలా మంది. అని ఆ మార్క్ కోసం అతను కథ ఇచ్చాడు, నిజానికి కథా స్క్రీన్ ప్లే రాశాడండి అతను. కాకపోతే ఆ ఇన్ఫ్లుయెన్స్ మీకు ట్రైలర్ లో కానీ ఎక్కడైనా కనపడింది అనుకోండి. నిజానికి పొలిమేర కానీ పొలిమేర 2 కానీ హారర్, థ్రిల్లర్ అనే దానికన్నా హారర్ దెయ్యాలు వాటి చుట్టూ జరిగి కదలి దీంట్లో కూడా ఆ కాన్సెప్ట్ ఉందనుకోండి.
అల్లరి నరేష్ సినిమాలో కూడా అవి హారర్ బేస్ కదా. మీకు ట్రైలర్లో అటువంటిది ఏదన్నా చేతబళ్ళు ఇంకోటి మీకు ఎక్స్పోజ్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా బజ్ వచ్చి ఉండేది. అది దాంతో అతను ట్రేడ్ మార్క్ ముద్ర కనపడలేదండి, సినిమాలోనూ కనపడలేదు. ఓ రకంగా చెప్పాలని ఇంకోటి ఏంటంటే జానర్ మిక్స్డ్ అయిపోయిందండి సినిమా. నిజానికి ఆ పాయింట్ ట్విస్ట్లు బాగున్నాయి, ఇంటర్వల్ ట్విస్ట్ బాగుంది, క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది, ఇవన్నీ బాగున్నా కూడా అల్లరి నరేష్ సినిమాకి జానర్ మిక్స్డ్ అంటే ఎటు నుంచి ఎటు వెళ్తుంది అనేది మనకి సినిమా తెలియలేదండి. అంటే కాసేపు హారర్ ఫిల్మ్లా ఉంటుంది, కాసేపు థ్రిల్లర్ ఫిల్మ్లా ఉంటుంది, కాసేపు ఏదో లవ్ స్టోరీనా అనిపిస్తూ ఉంటుంది, కాసేపు ఏమో పొలిటికల్ యాంగిల్ ఉంటుంది, కాసేపు ఏమో ఒక రివెంజ్ చివరికి వచ్చే రివెంజ్ అన్నట్టుగా తేలుతుంది. ఏంటనేది దీంట్లోనూ ఎన్ని జానర్ మిక్స్డ్ అయ్యేటప్పటికీ చూసే ప్రేక్షకుడు కన్ఫ్యూజ్, రాసేవాళ్ళ సంగతి తీసేవాళ్ళ సంగతి పక్కన పెడితే కనుక ఆ ఇంపాక్ట్ అంతా కూడా ట్రైలర్ కట్ చేసినప్పుడు కూడా పడిందండి. ఆ ట్రైలర్లో కూడా మనం చూస్తే ఇప్పుడు ఒకసారి చూసినా కూడా మనకు అనిపిస్తుంది ఏం పెద్ద ఇంపాక్ట్ అనిపిస్తుంది. వాళ్ళ అంటే ఈ విషయం పక్కన పెడితే కనుక ట్రైలర్ అనేది సినిమాలకి జనాలు థియేటర్ తీసుకురావాలంటే వాళ్ళు ట్రైలర్ అనేది ఇంపాక్ట్ అండి. టీజర్ ట్రైలర్ తోటి ఇంపాక్ట్ ఎవరైతే అలా చేయగలుగుతారు వాళ్ళ సినిమాలు ఓపెనింగ్స్ వస్తున్నాయి. వాటిని బట్టి మనకి బుక్ మై షోలో వాటిలోనూ కూడా బుకింగ్స్ అవుతున్నాయండి. ఇటు ఈ నేపథ్యంలో ట్రైలరే ఫెయిల్యూర్ అయింది ఈ రైల్వే కాలనీకి సినిమా కన్నా ముందే. ఈ విషయంలో రాంబాయ్ సక్సెస్ అయింది, ట్రైలర్ సక్సెస్ అయింది. ఏదో లవ్ స్టోరీ, రూరల్ లవ్ స్టోరీ చూడబోతున్నాం నాకు ఆసక్తి కలిగించిందండి. దానికి వేణుగుడుగులు లాంటి వాళ్ళు సపోర్ట్ చేయటం, బన్నీవాసు లాంటి వాళ్ళు సపోర్ట్, వేణుగుడుగుల షోరాన్ రావటం, బన్నీవాసు లాంటి వాళ్ళు సపోర్ట్, ఇలా వాళ్ళందరూ రావడం, ఈటీవీ విన్ అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు మంచి సినిమాలు తీస్తున్నారు, మధ్య సక్సెస్ఫుల్ సినిమాలు రావడం, ఇవన్నీ ప్లస్ అయ్యండి. ఓహో అది కూడా దీంట్లో కూడా ఏదో ఉంది, అది కూడా మనం మర్చిపోకూడదు. ఈటీవీ విన్ లాంటి సంస్థ వెనక నుంచి ఉంది, వాళ్ళు ఎందుకంటే ఇవన్నీ సక్సెస్ అయ్యారు కాబట్టి. ఇవన్నీ దాంట్లో మేజర్ పార్ట్ ప్లే చేసేయండి. ఓపెనింగ్స్ రప్పించి అంటే బజ్ క్రియేట్ చేయడానికి వాళ్ళు మాట్లాడుకునేలా చేసాయి. అదండి. ఇంకొకటి చెప్పండి, అల్లరి నరేష్ ప్రీవియస్ సినిమాలు చూస్తే బచ్చలమల్లి కావచ్చు, మరీ చెప్పుకునేంత గ్రాండ్ హిట్స్ కాదు, అంటే మరి బ్లాక్ బస్టర్ హిట్స్ కాదు, కానీ బచ్చలమల్లి లాంటి సినిమా తీసినప్పుడు అట్లీస్ట్ అల్లరి నరేష్ యాక్టింగ్ కి మార్పు ఇవ్వండి. ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మూవీ, అది ఏ మారేడు మిఠా కావచ్చు, ఏ సినిమా తీసినా సరే ఈ మధ్య అది అతను ఎప్పుడైతే సీరియస్ రోల్లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యాడో అప్పటి నుంచి ఆ సినిమాలు హిట్ కాకపోయినా నాంది దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అతని నటనకి మార్పులు ఇవ్వండి. 12 రైల్వే కాలనీలో ఆ సీన్ కూడా ఎందుకు రివర్స్ అయింది? అట్లీస్ట్ అల్లరి నరేష్ యాంగిల్లో కూడా అది ఎందుకు నెగిటివ్ అయింది? నిజానికి నాందిలో అతను చేయడానికి ఉందండి, అంటే హై సక్సెస్. అతను ఎప్పుడైతే కామెడీ సినిమాల నుంచి టర్న్ అయ్యి పక్కకు వచ్చి చేసిన సినిమా నాందిలో అతను నటించడానికి స్కోప్ ఉన్న సినిమా ఉంది. నటించడానికి స్కోప్ లేని కథలో కథ ఎంత గొప్పదైనా కావచ్చు, లేకపోతే పాయింట్ ఎంతైనా గొప్ప కావచ్చు, ఇది ట్విస్ట్లు బేస్డ్ కథ అండి. అంతే తప్పించి నిజానికి ఒక ఆర్టిస్టు లేకపోతే ఇంకోళ్ళు ఏ ఆర్టిస్ట్ అయినా అంతే, అది ఆ కథలో రైల్వే కాలనీ కథలో ఏ ఆర్టిస్ట్ అయినా చేయొచ్చు. ప్రత్యేకంగా అల్లరి నరేష్ చేయాల్సినంత నట స్వరూపం, నట బీభత్సాలు ఏం లేవండి అందులో. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు అల్లరి నరేష్ మాత్రం ఏం చేయగలుగుతాను, కథ అవకాశం ఇవ్వాలి, అతను నటించడానికి ఆ సీన్లో అవకాశం ఇవ్వాలి. అది అవకాశం ఆ కథ సీన్లో ఇవ్వలేదండి. కాబట్టి అతని నుంచి నటన ఎక్స్పెక్ట్ చేయడం లేదు, దాంతో మార్కులు పడలేదు. అవకాశం ఉన్నప్పుడు ఎవరేం చేయగలుగుతారు? అది. సూర్యప్రకాష్ గారు ఇంకొకటి చెప్పండి, మీరు ఈ 2 సినిమాలు కంపేర్ చేసినప్పుడు 2 సినిమాలు కూడా క్లైమాక్స్ కోసం డిజైన్ చేసినటువంటి సినిమాలు. అంటే క్లైమాక్స్ అద్భుతంగా ఉంది కాబట్టి అక్కడ వరకు ప్రేక్షకుడు ఉంటే చాలు, క్లైమాక్స్ బాగుంటే సినిమా థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక మంచి ఫీలింగ్ తో బయటకు వెళ్తారు, హిట్ టాక్ వస్తుంది అన్న స్ట్రాటజీ అయ్యొచ్చు. ఈ నేపథ్యంలో 2 దానికోసమే చేసినప్పుడు ఇటు రాజు వెడ్స్ రాంబాయ్ కూడా కొంత ఫస్ట్ నుంచి అక్కడి వరకు అంత గ్రిప్పింగ్ గా లేనప్పుడు ఎందుకు మీరు 12 రైల్వే కాలనీ కన్నా కూడా రాజు వెడ్స్ రాంబాయ్ బాగుందని చెప్తున్నారు? 2 ఒకటే ప్యాటర్న్ లో నడిచినప్పుడు ఆ కొంచెం క్రెడిట్ కూడా మీరు ఎందుకు రాజు వెడ్స్ రాంబాయ్కి ఇస్తున్నారు, నరేష్ సినిమాకి ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే ఆ నేరేషన్ నిజానికి క్లైమాక్స్ దాకా ఉన్న నేరేషన్ కొద్ది గొప్ప రాగా తీశాడు, అతను బాగా తీశాడు. అంటే ఇంటెన్స్ అది లేకపోయినా కూడా బాగా నడిచింది. రాజు వెడ్స్ రాంబాయ్ బాగానే ఉన్న కొన్ని సీన్లు అవి కొద్దిగా ఫ్రెష్గా అనిపించాయి. అంటే కొత్త ఫేస్లో అవటం మూలంగా ఉండొచ్చు, లేకపోతే విలేజ్ నేపథ్యం ఉండొచ్చు, లేకపోతే నాకు విలేజ్ అంటే హ్యామ్లెట్ నిజానికి ఉండొచ్చు. దాంతో మనకు కొంచెం కొత్తగా ఫ్రెష్గా అనిపించింది. ఇది అల్లరి నరేష్ దగ్గరికి వచ్చేప్పటికి అదే ఫ్రెండ్స్, కొంతమంది పొలిటీషియన్ దగ్గర ఇతను పనిచేస్తూ ఉంటాడు, ఓ లవ్ స్టోరీ, ఇలాగ ఏం పెద్దగా ఏమీ అనిపించలేదండి. దాంతో ఉన్నంతలో ఆ సినిమాతో పోలిస్తే ఇదే బాగుంది అనిపించింది. రాజు వెడ్స్ రాంబాయ్ క్లైమాక్స్ అది బాగుంది,
ఇంకోటి ఏంటంటే ఆ క్లైమాక్స్ కూడా అల్లరి నరేష్ సినిమా క్లైమాక్స్ ఏంటంటే చివరికి వచ్చేప్పటికి ఆ ట్విస్ట్ మనం ఎంజాయ్ చేసామా లేదా అని పక్కన పెడితే ఆ ట్విస్ట్ మీద పూర్తి వేసేది. ఇక్కడికి వచ్చేప్పటికి ఆ ట్విస్ట్ కూడా దీంట్లో ఉన్నటువంటి ట్విస్ట్ కాదండి. రాజవర్ష రాంబాబులో ఒక ఇన్సిడెంట్ అది చివరిలో, అది మనకు కొద్దిగా గుండెలో బరువెక్కించి అరే బాగుందిరా అన్న ఫీల్ కలగజేసింది. ఇక్కడ చేయలేకపోయిందండి. అంటే ఆ ట్విస్ట్ అనుకున్న స్థాయిలో పేలలేదు ఈ అల్లరి నరేష్ గారి సినిమాలో. దాంతో మనకి ఆ రెండిట్ల కన్నా అదే బాగుంది అనిపించింది. సూర్యప్రకాష్ గారు ఇంకొకటి చెప్పండి. మీరు ఇందాక చెప్తున్న క్రమంలో రీ రిలీజ్ కొదమసింహం చెప్పారు. అయితే అవునండి. ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి కూడా చాలా సార్లు మాట్లాడుతూ ఈవెన్ మా ఫ్యామిలీలో తీసుకున్న అందరూ తర్వాతి జనరేషన్ హీరోలవి చూస్తారు తప్ప నాతో పోల్చుకుంటే వాళ్ళు ఎక్కువ చూస్తారు అని అన్నారు ఆయన. సో ఈ నేపథ్యంలో మీరు కూడా అన్నారు ఇప్పుడు సినిమా చూసేటువంటి ఆడియన్స్ అందరూ కూడా యూత్. ఈ నేపథ్యంలో ఒక పవన్ కళ్యాణ్ సినిమాలు వర్కౌట్ అవ్వడము, లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి విజయ్ దేవరకొండ అది మళ్ళీ అతని ఫస్ట్ సినిమా ఏదైతే ఉందో అది మళ్ళీ రీ రిలీజ్ చేస్తే ఇవన్నీ వర్కౌట్ అవడం వేరే విషయం. కానీ ఇంతకు ముందున్న జనరేషన్ హీరో సినిమాలు రీ రిలీజ్ ఇంపాక్ట్ ఎంత సక్సెస్ గా చూడొచ్చు. అవి ఇప్పుడున్న వాళ్ళతో ఇప్పుడు ఒక లవ్ స్టోరీ ఉంది, ఇప్పుడు ఒక యూత్ స్టోరీ ఉంటే దాన్ని పక్కన పెట్టి ఆ సక్సెస్ ని బ్రేక్ చేసే అంత స్టామినా ఆ సినిమాలకి ఇప్పుడుందా యూత్ లో? చూడగలరా? ఓకే, చిరంజీవి ఫ్యాన్స్ ఇప్పటికి అంటే ఆ జనరేషన్ ఫ్యాన్స్ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నారు అంటే ఆ సినిమాలు అంత లెగసీ క్రియేట్ చేసి అనుకుంటున్నారు. అంటే ప్రతి రీ రిలీజ్ సినిమా ఆడుతుందని చెప్పలేమండి. ప్రభాస్ గారి సినిమాలు కూడా రీ రిలీజ్ సినిమాలు అన్నీ కూడా ఆడలేదు. కొన్ని సినిమాలు పక్కెళ్ళిపోయి జనాలు కూడా మొదటి రోజు ఆదరించినట్టుగా, అంటే మొదటి రోజు మార్నింగ్ షో రిలీజ్కి చేసినట్టుగా హంగామా తర్వాత కనపట్టలేదు. కాకపోతే కొన్ని సినిమాలు ప్లస్ ఏంట్రా అంటే ఆ నోస్టాలజీ అండి. అంటే మనం అప్పుడు ఆ జ్ఞాపకాలు ఇవన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు శివ సినిమా రిలీజ్ అయింది, ఎందుకు అది సక్సెస్ అయింది? ఎందుకంటే కేవలం నోస్టాలజీ. ఆ కాలంలో అప్పుడు అంత పెద్ద సక్సెస్ అయింది ఎందుకని ఇప్పుడు యూత్ వెళ్ళడం ఒక కారణం. రెండోది ఏంటంటే అప్పుడు కాలం వాళ్ళందరూ కూడా శివ చూసి మళ్ళీ ఆ జ్ఞాపకాలు ఆ రోజులో చూసిన మూడ్ని గుర్తు చేసుకోవడానికి వెళ్ళడం. అదేవిధంగా ఇప్పుడు మన కొత్త సంవత్సరంలో సూపర్ హిట్ సాంగ్స్, చిరంజీవి గారు కౌబాయ్ లుక్, ఇవన్నీ కూడా ఫ్యాన్స్కే కాకుండా బయట వాళ్ళకి కూడా బాగా జ్ఞాపకం ఉండిపోయండి. వాటిలన్నింటినీ మళ్ళీ ఇంకొకసారి చూడడానికి వెళ్ళడంలో ఆశ్చర్యం లేదు. అలాగని చెప్పి ప్రతి చిరంజీవి గారి సినిమా రిలీజ్ చేసిన వర్కౌట్ అవుతుందని చెప్పలేం. ఇంకోటి మీరు అన్నట్టుగా చిరంజీవి గారి సినిమాలు ఆయన సీనియర్ హీరో అయిపోయారు కదా అంటే ఇప్పటికే ఆయన మన వరప్రసాద్ గారు అనే సినిమా ఇప్పుడు వస్తుంది, అప్పుడే మంచి క్రేజ్ బజ్ క్రియేట్ చేస్తుందండి. ఇప్పటికే ఆయన మంచి యంగ్ హీరో లాగానే వీళ్ళందరితో పోటీ పడుతున్నారు. రకంగా చెప్పాలంటే ఇంకో మెట్టు పైనే ఉన్నారు ఆయన. సూర్యప్రకాష్ గారు ఈ నేపథ్యంలో అంత లెగసీ క్రియేట్ చేసిన చిరంజీవి సినిమాని పాత సినిమాలు చూడడానికి ఇష్టపడుతున్నారు కానీ అట్లీస్ట్ వీటికి వచ్చిన ఓపెనింగ్స్ కూడా ఆయన ఈ మధ్య తీసిన ఏ సినిమాకి రాదు. అంటే లేటెస్ట్ గా ఆయన ఇప్పుడు అయిన తర్వాత తీసిన లాస్ట్ 2-3 సినిమాలు కూడా ఆల్మోస్ట్ ఆల్ డిజాస్టర్స్. మీ ఫ్యాన్స్ వేరే డిఫర్ అవ్వచ్చు కానీ కలెక్షన్స్ ప్రకారం చూసుకుంటే కొంత డిజాస్టరస్ ఇదిలోనే ఉన్నారు. సో దాన్ని ఎలా చూడొచ్చు? నటించడం వేరు, సినిమాలు మార్క్ చేయడం వేరు కదా. అంటే ఆయన కూడా ఇప్పుడు ఆచార్య, బోలాశంకర్ లాంటి సినిమాలు డిజాస్టర్లు అయ్యే కానీ ఇప్పుడు రవితేజ గారితో చేసిన సినిమా ఉందండి, అది పెద్ద హిట్ కదా, గాడ్ ఫాదర్ యావరేజ్. అలాగా ప్రతి సినిమా కూడా మనం చిరంజీవి గారు కథ ఫ్లాప్ అయ్యి లేకపోతే ఇంకోటి అయ్యి సినిమా పోవడం జరుగుతుంది కానీ ఇప్పటికీ చిరంజీవి గారు ఫ్లాప్ అవడం అనేది జరగట్లేదండి. మనం గమనించాల్సిన విషయం అది. అంటే ఇక్కడ ఫ్లాప్ అవ్వడం అంటే ఏంటి మీ దృష్టిలో? కథ ఫ్లాప్ అయ్యి హీరో సక్సెస్ అవ్వడం ఎలా ఉంటుంది? అంటే కథ ఫ్లాప్ అయ్యి హీరో సక్సెస్ అవ్వడం అంటే ఆ హీరో ఫ్లాప్ అవడం అంటే అర్థం ఆ హీరో ఎంత గొప్ప సినిమా చేసినా ఎవడో చూడకపోవడం, అంటే ఎవరో పట్టించుకోపోవడం. దాని అసలు దానికి ఓపెనింగ్స్ ఉండవు, ఇంకోటి ఉండవు అని. దాని ఓపెనింగ్స్ వచ్చి జనాలు ఎలా ఉన్నారా అని వచ్చి చూసి అరే బాగాలేదురా అని పెదవి ఇచ్చి ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక ఆచార్యకి కానీ లేకపోతే కనుక మనం అనుకున్న బోళాశంకర్ కానీ అవి కథ ఫెయిల్యూరు, డైరెక్షన్ ఫెయిల్యూర్ ఫిల్మ్స్ అవి. చిరంజీవి గారు ఫెయిల్యూర్ అంటాకి ఆయన ఫెయిల్యూర్ అనుకోండి. అసలు తర్వాత ఇప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇప్పుడు ఆయనతోటి భారీ ఫాంటసీ ఫిల్మ్ చేస్తున్నారు యువి క్రియేషన్స్ వాళ్ళు, చేయరు ఆయన తోటండి విశ్వంభర అని చెప్పి. అదేవిధంగా ఇప్పుడు అనిల్ రావుపూడి గారి సినిమా సంక్రాంతికి రెడీ అవుతుంది, దానికి మంచి క్రేజ్ ఉంది. అంటే ఆయన క్రేజ్లోనే ఉన్నాడు. ఆ కథలు కానీ ఇంకోటి కానీ ఫెయిల్యూర్ అయితే అది ఎప్పుడు ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారికి మొన్నటిదాకా ఓజీ ముందు ఫెయిల్యూర్స్ వచ్చాయి, లేకపోతే ఇంకో హీరోకి వస్తూ ఉంటుంది. అంటే కథ బాగుండి ఇంకోటి బాగుంటే ఈ స్టార్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతారండి. దాన్ని బాగోలేదు అనుకోండి, అందరూ తెలిసిందే, అది ఎవరు ఏం చేయలేరు. మార్నింగ్ షోకే వెనక్కి డబ్బాలు వెనక్కి వెళ్ళిపోతాయి. అది అప్పుడు మనం హీరో ఫెయిల్యూర్ అనలేమండి, అది సినిమా ఫెయిల్యూర్, అది అంతే. సూర్యప్రకాష్ గారు రివ్యూవర్ గా కాకుండా మీరు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఫిల్మ్స్ కి అసోసియేట్ రైటర్ గా పనిచేశారు, ఇప్పుడు డైరెక్టర్ గా చేయబోతున్నారు కాబట్టి వెరీ నియర్ సూన్ ఫ్యూచర్ లో
ఒకటి చెప్పండి, ఒక చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న క్రమంలో రిలీజ్ సినిమాలు తీయడం అన్నది నిజంగా చిన్న సినిమాలను దెబ్బతీస్తుంది అనుకుంటున్నారా? అంటే ఎంతో కొంత తెలిసిన సినిమాకి వెళ్దాము, చూసింది మీరు అనుకున్న నోస్టాల్జియా చేసుకుందాం అనే ఆలోచన కూడా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా కొత్త సినిమాలు రిలీజ్ చేస్తున్న సమయంలో పెద్ద స్టార్ల రిలీజ్ చేయడం అన్నది ఎంతవరకు సమంజసం అనుకున్నారు? సమంజసం కాబట్టి కొంత ఈ చిన్న సినిమాలు ఎఫెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారా లేదా? చిన్న సినిమాలు ఇంపాక్ట్ చేస్తుందా, పెద్ద సినిమాలు ఇంపాక్ట్ చేస్తుందా కాదండి. ఇది బిజినెస్. ఇది సినిమా అనేది ప్యూర్గా కళాత్మకంగా అనేది రోజులు కాదు. ఇవేమి కేవీ రెడ్డి గారి రోజులు కాదు, చిత్తూరు నగర్ గారి రోజులు కాదు. ఇప్పుడు కాబట్టి ఎవరి వ్యాపారం. ఇంకోటి రిలీజ్లు అనేవి ఎవరి చేతిలో నేను విషయాలు. వాళ్ళు ఇప్పుడు చిరంజీవి గారు ఏమి రిలీజ్ చేయమన్నారు, లేకపోతే ఇంకొకటి చేయమన్నారు. ఆ టైంకి ఎవరో అనుకుంటారో వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు సెవెంత్ ఇంతకాలం అయిన తర్వాత రిలీజ్ చేద్దాం చేశారు. పక్క సినిమాలు ఇక వాళ్ళు ఇంకెప్పుడు రిలీజ్ చేయడానికి సమయం దొరకదండి. రిలీజ్ చేస్తే కనుక పక్క సినిమా కలెక్షన్లు పోతాయి అనుకుంటే కనుక వీళ్ళు మనకి అంటే వీళ్ళు కూడా ఎందుకు ధైర్యం చేశారంటే ఇప్పుడు చిన్న సినిమాల వాళ్ళు కొత్త సింహం వచ్చిన దాన్ని ఎవరు పట్టించుకుంటారు, రిలీజే కదా, అది యూట్యూబ్లో దొరుకుతుంది, లేకపోతే అందరూ చూసిన సినిమానే కదా, మన సినిమా కొత్త సినిమా కాబట్టి మనకు వస్తారనుకునే రిలీజ్ చేస్తారండి. వీళ్ళు కూడా నిజంగా వీళ్ళది బాగుంది అనుకోండి, రిలీజ్ అయినప్పుడు కూడా ఇవి చూస్తారు అవి చూస్తారు. అది జరుగుతుంది. అది చాలాసార్లు ప్రూవ్ అయింది. అది సినిమా బాగుంటే చిన్న సినిమా అయినా సరే జనాలు మార్నింగ్ షోకో మ్యాట్నీకో టాక్ వస్తుంది, ఫస్ట్ షో నుంచి పికప్ అవుతుంది, వీకెండ్ అంతా ఉంటుందండి. ఆ రోజున మనకి రిలీజ్ సినిమా కానీ ఇంకోటి కానీ ఏది అడ్డుపడదు. అది వాస్తవం అండి. అది వన్ ఫైనల్ క్వశ్చన్ సూర్యప్రకాష్ గారు, రాజు వెడ్స్ రాంబాయి చూసారు మీరు, 12 రైల్వే కాలనీ చూసారు. చూసాను. రాజు వెడ్స్ రాంబాయి వేణు ఉడుగులా గాని పక్కన పెడితే హీరో గాని డైరెక్టర్ గాని ఎవరు తెలీదు మీకు, అంటే పబ్లిక్ గా తెలిసిన వాళ్ళు కాదు, ఫస్ట్ ఎంట్రీ ఇచ్చారు కాబట్టి. ఇంకో పక్కన ప్రియదర్శి అంతో ఇంతో కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ సినిమా చేస్తున్నారు. ఈవెన్ రవితేజ కూడా ఫెయిల్యూర్స్ ఉన్నా చేస్తూ ఉన్న హీరోని. కొంత మల్లేశం కావచ్చు, బలగం కావచ్చు, జాతిరత్నాల్లో కొంత కామిక్ గా చేసిన ఓకే ఇతను బాగా చేస్తాడు, ఎంతో కొంత పెర్ఫార్మెన్స్ ఇవ్వగల యాక్టర్, న్యాచురల్ గా యాక్ట్ చేస్తాడు అన్న ఒక నమ్మకాన్ని అయితే ఇచ్చాడు. మరి ఎందుకు మీరు ప్రియదర్శి సినిమాని అసలు చూడడానికి కూడా చాయిస్ లో పెట్టుకోలేదు? అల్లరి నరేష్ కూడా ఈ మధ్య అప్పుడప్పుడే చేస్తున్నాడు, కానీ కంటిన్యూస్ సినిమాలు, మొన్నే మిత్రమండలి కూడా చేసిన ప్రియదర్శిని మీరు ఎందుకు జనరల్ పర్సనల్ మామూలు క్వశ్చన్, మీరు అతను ఎందుకు చూడలేదు? మిగిలిన రాజు వెడ్స్ రాంబాయి కూడా చూశారు, కారణం దేనికి బజ్ ఉందంటే, అంటే బజ్ మీన్స్ చూడాలని ఏదైతే ఆసక్తికరం కుతూహలం రేగుతుందో, ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేస్తుందో మళ్ళీ ఆ సినిమాకి వెళ్తాం. రాజు వెడ్స్ రాంబాయి ప్రమోషన్స్ బాగుంటాం, ట్రైలర్ బాగుంటుందో వెంటనే చూడాలి, ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు చూడాలని చెప్పి ఆసక్తి కలిగిందండి. వాస్తవానికి వెన్ను ఉడుగుల గారి గురించో లేకపోతే ఇంకోళ్ళ గురించి కదా, ట్రైలర్ బాగుంది, ఇదేదో సినిమా చూడదగ్గ సినిమా అనుకున్నాం. మీరు అన్నట్టుగా అల్లరి నరేష్ సినిమా కూడా ఏదో థ్రిల్లర్, ఈసారి కొత్తగా ఏదో ట్రై చేసి ఉంటాడు విశ్వనాథ్, అతను పొలిమేర విశ్వనాథ్, లుక్ చేద్దాం అని చెప్పేసాం. ప్రియదర్శి గారి సినిమాలో ట్రైలరు ఆ ఇంపాక్ట్ కలర్ చేయలేకపోయింది. రెండో దాంట్లో అంటే ఖచ్చితంగా చూడాలి మనం అన్న ఫీలింగ్ అయితే కనుక కలిగించలేకపోయిందండి. ఇమీడియట్గా వెళ్ళి చూడాలి, చూద్దాం రేపేళ్ళుండో మిల్లుగా లేకపోతే ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాం అన్నట్టు. ఎందుకంటే అంత బజ్ క్రియేట్ చేయలేదు. ఇంకోటి దీంట్లో వేణుగుడుగులు గారు, దాంట్లో పొలిమేర డైరెక్టర్ ఎవరో వాళ్ళు షో రన్నర్గానే ఉన్నారు. అంటే చెప్పుకునేందుకు వెనకాల ఈ సినిమాకి వెళ్ళడానికి ఒక చిన్న కారణమైనా ఉంది మనకు తెలియకుండా, కానీ ఇక్కడ అది కూడా లేదండి. కాబట్టి ప్రియదర్శి అనేది తక్కువ లేకపోతే ఇంకోటని కాదు, అతన్నే ఆ బజ్ మనకు చూడాలనే ఆసక్తి కలిగించలేకపోయారండి. అది అంత మించి ఏం లేదు. ఫైనల్ గా సూర్యప్రకాష్ గారు, మీరు చాలా సినిమాలు ఇప్పటి నుంచి కాదు 1990s 80s అప్పటి నుంచి చూస్తూ ఉన్నారు కాబట్టి, అవునండి, ఏ సినిమాకైనా కథే కింగ్ అని చెప్తారు, ఓకే. కానీ అప్పటి నుంచి ఇప్పటికి కథలు తీస్తున్న క్రమంలో జోనర్స్ అయితే మారలేదు. లవ్ స్టోరీస్ కావచ్చు, ఒకటి లవ్ స్టోరీ, ఒకటి థ్రిల్లర్ మీరు చూసింది. సో ఈ 2025 లో దాదాపుగా చిన్న సినిమాలు అన్ని కూడా బోల్తా పడ్డవి. చాలా తక్కువ సినిమాలు మాత్రమే కొంత అప్ టు ద మార్క్ వచ్చాయి కాబట్టి, ఆల్మోస్ట్ మనం డిసెంబర్ కూడా వెళ్తున్నాం కాబట్టి, అట్లీస్ట్ ఈ 2025 లో మేకర్స్, డైరెక్టర్స్ కానీ, ఫస్ట్ సినిమాలు తీసేవాళ్ళు కానీ కొత్త హీరోతో చేసినప్పుడు, లేకపోతే ఈవెన్ రిపీటెడ్ హీరోతో చేసినప్పుడు బేసిక్ చేసినటువంటి మిస్టేక్స్ ఏమని మీకు అనిపించాయి? రొటీన్ స్టోరీని కూడా ప్రజలు కనెక్ట్ అయ్యేది, ఆడియన్స్ కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీస్ కావచ్చు, థ్రిల్లర్స్ కూడా కొంత ఎంగేజింగ్ గా ఉండే కూడా ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? ఇవి అట్లీస్ట్ ఎంగేజింగ్ గా చేయాలంటే మీరు చెప్పే ఆ సింగిల్ స్టేట్మెంట్ కాకుండా కథే హీరో అనుకుంటా ఇంకా ఆ డీటెయిల్డ్ గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి. అంటే నిజానికి కొత్త డైరెక్టర్ ఎవరైనా కూడా మనకి సినిమా అనేది ఎవరైనా సక్సెస్ కోసమనే ట్రై చేస్తారంటే, గొప్ప కథ అనుకునే బయలుదేరతారు. అంతే తప్పించి ఎవరు ఇది ఫెయిల్యూర్ కదా లేకపోతే ఇంకోటి అనుకుని ఎవరో బయలుదేరరు. కాకపోతే ఏం జరుగుతుందంటే, ఒకటి మనం నమ్మిన తర్వాత
దాన్ని ఫస్ట్ నమ్మటం, అంటే మనం నమ్మడమే కాకుండా ప్రొడ్యూసర్ నమ్ముతారు, టీం అంతా నమ్ముతారు, అందరు కలిసి టీం వర్క్ సినిమా అనేది. కాబట్టి చేస్తున్నప్పుడు మనకు ఆ ధైర్యం ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాకపోతే అదే సమయానికి అది రొటీన్ కథ కాకూడదు. ఫస్ట్ థింగ్ అన్నిటికన్నా ఏంటంటే అండి, కథలు చూడడానికి ఎవరు సినిమాకి వెళ్ళరు. కేవలం మనం అంటూ ఉంటాం కథ బాగోలేదని, కానీ కథ చూడడానికి సినిమాకి వెళ్ళటం ఎందుకంటే చక్కగా కథ మనం సందర్భం కథలు చదువుకోవచ్చు, లేకపోతే ఇంటర్నెట్లో దొరుకుతున్నాయి కథలు, లేకపోతే కనుక ఆ కథ ఏదో సినిమా చూసి వచ్చిన అడగచ్చు. దాని ప్రజెంటేషన్ ఎంత బాగా చేశాడు అంటే, ఒక కథని ఎంత బాగా చెప్పాడు అనే దానికోసం చూడడానికి వెళ్తామండి మనం. అంతే తప్పించి కథ చూడడానికి, కథ వినటానికి ఎవరు సినిమాలకు వెళ్ళరండి. అదే కాబట్టి దాన్ని ఎంత ఎంగేజింగ్గా, ఎంత అద్భుతంగా తెర మీద ప్రజెంట్ చేశాడు అనేది, అది ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళ సినిమా నిలబడతాయండి. అంతే తప్పించి ఆ కథ ఎలాంటిది, లేకపోతే ఎలాంటి ఏ జానర్ కథ అయినా సరే, ఎలాంటి కథ అయినా సరే, కొత్త వాళ్ళతో తీసినా, స్టార్తో తీసినా దాని యొక్క హైపు అది తగ్గుతుందేమో. అంటే ఏంటి, స్టార్తో తీస్తే నెక్స్ట్ లెవెల్లో హైప్ ఉంటుంది, లేకపోతే కొత్త వాళ్ళతో తీస్తే ప్రారంభంలో తక్కువ వస్తే కలెక్షన్ తక్కువ రాచ్చేమో. కానీ జనాలు అద్భుతంగా మీరు ఎంగేజింగ్గా కథను నేరేషన్ చేయగలిగితే, ఎవరైతే అద్భుతంగా నేరేట్ చేస్తారో, ఎవరైతే బాగా తీయగలుగుతారో, అంటే సినిమా అనేది విజువల్ మీడియం, ఎంత బాగా తీయగలుగుతారు అనే దాన్ని బట్టే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఏ డైరెక్టర్ అయినా సరే కేవలం రైటింగ్ మీద ఆధారపడి ఉండదు. ఎందుకంటే సినిమా చూడడానికి వెళ్తాం కానీ వినటానికి వెళ్ళమండి. కాబట్టి డైరెక్టర్లైనా ఎవరైనా సరే అది ముందర ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కథని ఎంత బాగా ప్రజెంట్ చేసేవారు అనేది. మంచి కథ ఎప్పుడు కూడా, మంచి డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, మంచి కథను ఇంకా అద్భుతంగా చేయగలుగుతారు. అదే కాకపోతే మరీ రొటీన్ కథ రొట్టగానే మీరు తీయగలిగితే అది యావరేజ్లో పడిపోద్ది. కానీ మరీ అంటే గొప్ప డైరెక్టర్, మణిరత్నం లాంటి డైరెక్టర్ తీశారు అనుకోండి, అద్భుతంగా తీశారు, మరీ యావరేజ్ పాయింట్ అనుకోండి, అద్భుతంగా తీసిన యావరేజ్లో పడుతుంది. అదే మంచి పాయింట్, గొప్ప డైరెక్టర్ అద్భుతంగా విజువలైజ్ చేయగలిగాడు అనుకోండి, అది ఎక్కడికి వెళ్ళాలి దాటిపోతుంది. అది మన రాజమౌళి గారు కానీ, మణిరత్నం గారు కానీ, ఎంతోమంది డైరెక్టర్లు దాకా ప్రూవ్ చేశారు. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే నేరేషను, తెర మీద చెప్పాల్సిన కథ అనేది ఈ 24 క్రాఫ్ట్స్లో ఒక విభాగం అంతే. అదే కాదు సినిమా అంటే. థ్యాంక్ యూ. ఫైనల్ గా సూర్యప్రకాష్ గారు, ఈ వారం సినిమాల్లో ఏది ఫైనల్ గా సక్సెస్ అనుకుంటున్నారు? కొదమ సింహాన్ని మీరు సక్సెస్ అనుకుంటున్నారా, రాజు వెడ్స్ రాంబాయ్ అనుకుంటున్నారు? ఒకవేళ వీళ్ళ మధ్య కలెక్షన్ డిఫరెన్స్ ఉంటే ఏ రేంజ్ లో ఉంది ఇప్పుడు వచ్చింది? నేనైతే కొదమ సింహమే సక్సెస్ అనుకుంటున్నాను అండి. దాని కలెక్షన్ బాగా వస్తున్నాయని అన్నాను. దీనికి కూడా కొన్ని ప్రాంతాల్లో రాజు వెడ్స్ రాంబాయ్కి తెలంగాణలో కొన్ని ప్రాంతాలు బాగా వస్తున్నాయని చెప్పి ట్రేడ్ లో అంటున్నారు. రైల్వే కాలనీ పెద్దగా ఏం లేదండి కలెక్షన్స్. ఏదైనా మన వీకెండ్ అయితే కానీ క్లారిటీగా చెప్పలేమండి. ప్రకారం అయితే కొత్త సింహాన్ని కలెక్షన్స్ బాగున్నాయి. వాళ్ళు సాయంత్రం రేపు కూడా కలెక్షన్ దేనికి, ఎందుకంటే హఠాత్తుగా పికప్ అవుతాయి, బాగుందిరా అని చెప్పి టాక్ స్ప్రెడ్ అయితే, కాబట్టి చెప్పలేమండి. మేబీ డిపెండ్స్ ఆన్ దట్ టాక్. అదండి. థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు, ఈ వారం సినిమాల గురించి చాలా డీటెయిల్ గా మాట్లాడినందుకు. అలాగే బజ్ లేని సినిమాలు కనీసము రివ్యూవర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా ఎంత దూరంగా ఉంటారో కూడా ఈ వారం సినిమాలు, ముఖ్యంగా ప్రియదర్శి సినిమా అయితే ప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ చేస్తున్న యాక్టర్ ఏం చేశాడన్న క్యూరియాసిటీ కూడా జనరేట్ చేయకపోతే, ఒక స్టోరీ స్క్రిప్ట్ సెలక్షన్ లో ఎంత వెనకబడి ఉన్నాడు అన్నైతే ఇట్స్ ఎ క్లియర్ వార్నింగ్ టు తర్వాత చేసే యాక్టర్స్ కి కూడా. థ్యాంక్ యూ సో మచ్ సూర్యప్రకాష్ గారు, ఇంత డీటెయిల్డ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తారు.